ఫలక్నుమా ప్యాలెస్ లోకి అడుగు పెడితే ఆనాటి వైభవాలన్నీ కళ్ళకడతాయి. ప్యాలెస్ లో ఇండోర్ గేమ్స్ రూమ్ ఒక అద్భుతం. నిజాం లండన్ నుంచి తెప్పించిన స్నూకర్, ఇటలీ నుంచి తెప్పించిన చెస్ బోర్డ్ ఆటాడుకుందాంరా అంటాయి. అందులో ఏనుగు దంతం, పాలరాతితో చెక్కిన చెస్ కాయిన్స్ నిజాం నవాబుల కాలానికి నిరసనంగా ఉంటాయి. బంగారం, వెండి తీగలతో రూపొందించిన హుక్కా ప్యాలెస్ కి మరో స్పెషాలిటీ. 60 గదులు, 2 రోజులు, 2 కోట్లు. ఇది 3 ముక్కల్లో అర్పిత పెళ్లి ఏర్పాట్ల వివరాలు. అర్పిత సల్మాన్ కుటుంబం నుంచి వస్తూ ఉంటే ఆయుష్ హిందూ అబ్బాయి. అందుకే ఈ పెళ్లి ఇటు హిందూ అటు ముస్లిం సాంప్రదాయాల్లో జరుగుతూ ఉంది. తారాలు దిగవస్తూ ఉన్న ఈ పెళ్లికి మన హైదరాబాద్ లోని తాజ్ ఫలక్నామా తారా తోరణాన్ని దిద్దుకుంటుంది. 18, 19 తేదీల్లో ఫలక్నామా ప్యాలెస్ లోకి సల్మాన్ కుటుంబం పెళ్లికి హాజరయ్యే అతిథులు తప్ప మరొకరికి ప్రవేశం లేదు. పరిమిత సంఖ్యలో కేవలం 250 మందిని మాత్రమే ఈ పెళ్లికి పిలుస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రధాని మోదీని కూడా సల్మాన్ పిలిచినప్పటికీ విదేశీ పర్యటనలో ఉండటం వల్ల ఆయన రాలేకపోతున్నారు. అయితే సల్మాన్ చిరకాల సినీ ప్రత్యర్థి షారుఖ్ ఖాన్ మాత్రం అర్పిత తనకు చెల్లెలే అని చెప్పి ఈ పెళ్లికి వస్తూ ఉన్నాడు. షారుఖ్ తో పాటు హృతిక్, అమీర్, కత్రినా, కరణ్ జోహర్, సాజిద్ నడియాడ్వాలా, డేవిడ్ ధావన్, హేమా మాలిని, ధర్మేంద్ర లాంటి బాలీవుడ్ కుటుంబాలు, చిరంజీవి, వెంకటేష్ లాంటి టాలీవుడ్ టాప్ ఫ్యామిలీస్ ఈ పెళ్లిని కలకల్లాడిస్తాయి. ఇప్పటికే హల్దీ, సంగీత్ లాంటి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుపుకున్న అర్పిత ఇక నిఖా వేడుక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉంది. అటు పెళ్లికి వచ్చే వారికి అచ్చమైన హైదరాబాదీ రుచులు రెడీ అవుతూ ఉన్నాయి. నవాబీ బిర్యానీ, హలీం, పత్తర్కా ఘోష్ లాంటి ఘుమఘుమల లిస్ట్ అతిథులకు హైదరాబాదీ ఆతిథ్యం రుచేంటో చూపించబోతోంది.